రోజుల్లో గంటల తరబడి కూర్చొని పని చేస్తున్న వారు ఎక్కువయ్యారు. దీంతో శిల్పంలా తయారై శారీరక శ్రమ తగ్గుతుంది. అయితే ఇది సుఖవంతమైన ఉద్యోగం ఏమాత్రం కాదు. ఇది అనారోగ్యానికి కారకం అని అంటున్నారు నిపుణులు. ప్రతిరోజు గంటల తరబడి కూర్చోటం అత్యంత ప్రమాదకరమైన అలవాటు. మనం దీనిని తరచుగా తేలికగా తీసుకుంటాం. అయితే ఈ అలవాటు మన ఆరోగ్యాన్ని చావు దెబ్బతీస్తుంది. ఇది కేవలం వెన్నునొప్పి, గుండె ఆరోగ్యంపై మాత్రమే కాదు, ఆరోగ్యంపై కూడా ప్రభావితం అవుతుందని చెబుతున్నారు గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు. మన జీర్ణ వ్యవస్థ సజావుగా పనిచేయటం అనేది పెరిస్టాల్సిస్ మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువసేపు కూర్చోటం వల్ల పేగుల కదలిక నెమ్మదిస్తుంది. ఇది ఉబ్బరం, మలబద్ధకం, అసౌకర్యానికి దారితీస్తుంది. అంతేకాకుండా డాక్టర్ సెంధిల్ గణేశన్ చెప్పిన ప్రకారం ఎక్కువసేపు కూర్చోటం వల్ల మీ పేగుల్లో స్తబ్దత ఏర్పడుతుంది. ఇది మంటను పెంచుతుంది, మిమ్మల్ని మరింత అలసిపోయేలా చేస్తుంది. జీర్ణక్రియకు సహాయపడే బ్యాక్టీరియా ఉన్నందున పేగు శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం. మనం ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఈ కండరాలకు అవసరమైన వ్యాయామం లభించదు. అధిక క్యాలరీలు, అధిక కొవ్వు ఉన్న ఆహారం తిన్న తర్వాత కూర్చోవటం పేగు ఆరోగ్యానికి మరింత ప్రమాదకరం. కాబట్టి పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇలా ఎక్కువసేపు కూర్చోవటం తగ్గించుకొని కాస్త కదలిక కల్పించాలి. కూర్చొని చేసే పని అయినా సరే తరచుగా వళ్ళు కదుపుతూ విరామం తీసుకోవడం, నీరు త్రాగడం, అధిక ఫైబర్ ఆహారం తీసుకోవటం వల్ల పేగులను కొంతవరకు రక్షించుకోవచ్చు. ప్రతిరోజు వ్యాయామం చేయడం ఇలాంటి వారికి చాలా అవసరం. ఒకేసారి 45 నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చోవద్దు. ప్రతి 45 నిమిషాలకు ఒకసారి లేచి నిలబడటం, అటు ఇటు కదలటం వంటివి చేయమని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.